హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీను మహా యూట్యూబ్ ఛానల్. ఇక్కడ నేను వితౌట్ లైనింగ్తో టాప్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే ఇక్కడ హ్యాండ్కి లేస్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా లేస్ అనేది ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. 2 హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా హ్యాండ్స్కి లేస్ అనేది జాయింట్ అనేది చేసుకోవాలి. వితౌట్ లైనింగ్తో టాప్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నానండి. ఎక్కడ ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలో అర్థమవుతుంది. ఇక్కడ నేను వితౌట్ లైనింగ్ అని ఎందుకు అన్నానంటే లాస్ట్ దానిక చూడండి, లాస్ట్లో మీకు నేను చెప్తాను ఎందుకు అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది శారీలో క్లాత్ అండి. శారీలో క్లాత్ని ఇలాగా వితౌట్ లైనింగ్తో టాప్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను. రెండో హ్యాండ్కి కూడా సేమ్ ఇలాగే లేస్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్, మనకి బ్యాక్ ఫ్రంట్ నెక్ అనేది ఈ విధంగా పకరం పీస్తో క్లాత్ మీద ఐరన్ చేసుకోవాలి. నెక్ కటింగ్ చేసేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా క్లాత్ అయితే కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకొని ఆ చుట్టూ ఉండే క్లాత్ని సైడ్ అనేది మడిచి కుట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 5.5 ఇంచెస్ అండి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు. బ్యాక్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచులు. ఇలా నెక్ రౌండ్ అనేది బ్యాక్ సైడ్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ ఇలాగా స్టార్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా రెండో పీస్కి కూడా కుట్టి వేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ చూసుకొని ఇక్కడ నెక్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేసుకొని లోపల వైపుకి ఇలాగ లైనింగ్ క్లాత్ అనేది ఫోల్డింగ్ పెట్టేసుకొని పైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిగిలిన మొత్తం క్లాత్ అనేది లోపలికి ఫోల్డింగ్ పెట్టేసుకొని పైన నెక్ దగ్గర 2 కుట్లు అనేది వేసుకోవాలి. అలాగే బ్యాక్ కూడా సేమ్ అలాగేనండి. బ్యాక్ కూడా ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగానే బ్యాక్ కూడా కుట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్లో నన్ను అడగచ్చండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. నెక్కి ఇదిగోండి చివరగా ఒక కుట్టు 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక కుట్టు అనేది ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. అప్పుడే మనకి నెక్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. బ్యాక్ ఫ్రంట్ నెక్ పీస్ అనేది కుట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ అనేది లోపలికి ఫోల్డింగ్ పెట్టకుండా ఇలా పై వైపున షోల్డర్స్ జాయింట్ చేసే దగ్గర చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టుకున్నారంటే మీకు నెక్ దగ్గర అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది. బ్యాక్ సైడ్ పెట్టిన ఈ బకరం పీస్ అనేది ఇలాగా రివర్స్లో ఫోల్డింగ్ పెట్టుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసే దగ్గర ఇలా రివర్స్లో ఫోల్డింగ్ పెట్టేసుకొని జాయిన్ చేసి తిప్పాము అంటే మనకి షోల్డర్ దగ్గర ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలో అర్థమవుతుంది. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి. చూసారా, ఇదిగోండి షోల్డర్ దగ్గర ఫినిషింగ్ అయితే ఇలా నీట్గా వస్తుంది.
ఇప్పుడు బ్యాక్ సైడ్ అనేది మనము డబల్ కుట్ అయితే వేసుకోవాలి. చివరగా ఒక కుట్టు 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఒక కుట్టు అయితే వేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఫ్రిల్ పెట్టుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి మనకి చివరికి ఎంత ఉందో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇలాగా చివరి నుంచి ఇలా క్లాత్ అనేది పెట్టేసుకొని ఎక్కడ హ్యాండ్ అలాగే టాప్ రెండు లాగకూడదండి. లాగకుండా ఎలా ఉందో అలాగే యాజ్ ఈజీగా కుట్టుకుంటూ రావాలి. కొంచెం గ్యాప్ ఉన్న తర్వాత మనము సెంటర్లో హ్యాండ్కి అయితే ఖర్చు పెట్టాం కదా, ఆ ఖర్చు అనేది అక్కడ నుంచి చిన్న చిన్న ఫ్రిల్స్, ఎన్ని ఫ్రిల్స్ అయితే వస్తాయో అన్ని ఫ్రిల్స్ అనేది చిన్న చిన్నగా ఈ విధంగా పెట్టుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆపోజిట్ ఫ్రిల్ పెట్టాలి. ఆపోజిట్ ఫ్రిల్ పెట్టామంటే మనకి షోల్డర్ మీద బాగా కొంచెం ఎత్తుకొని ఉన్నట్టు ఫ్రిల్ బాగా కనిపిస్తుంది అన్నమాట. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకి ఇక్కడ సైడ్ ఖర్చులు సరిపోను ఎన్ని ఫ్రిల్స్ అయితే వస్తాయో అన్ని ఫ్రిల్స్ అయితే మనము ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని హ్యాండ్కి డబల్ కుట్ అనేది వేసుకోవాలి. చూడండి ఈ విధంగా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనము డబల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి హ్యాండ్కి. అప్పుడే మనకి హ్యాండ్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇదే విధంగా రెండవ సైడ్ హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి నేను మీకు హ్యాండ్ అనేది రివర్స్ చేసి దగ్గర నుంచి అయితే చూపిస్తాను. చూడండి ఇదిగోండి అలా వస్తుంది ఫ్రిల్ పెడితే. సో రెండవ సైడ్ కూడా మనము హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.2 6.2 అండి. 2 గీతల దగ్గర ఈ విధంగా కొలత అయితే టేప్తో పెట్టేసుకోవాలి. ఆమ్ రౌండ్ దగ్గర మనకు ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర ఖర్చులు అయితే పెట్టాం కదా, కరెక్ట్గా ఆ ఖర్చుల దగ్గరికి అయితే కుట్టుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ రెండు ఈ ఖర్చు అనేది పాదం వైపుకు ఉండేలాగా చూసుకొని ఇలా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని స్ట్రైట్గా ఆమ్ రౌండ్ దగ్గరికి ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నడుము లూజ్ అండి. నడుము లూజ్ కూడా మనము కటింగ్ చేసినప్పుడు ఖర్చులు అయితే పెట్టాం కదా, బ్యాక్ ఫ్రంట్ రెండు ఖర్చులు సమానంగా వచ్చేలాగా చూసుకొని ఆ ఖర్చు దగ్గర నుంచి 2 ఇంచులు అంటే మనం ఖర్చుకు వదిలింది 2 ఇంచులే కదండి, ఆ 2 ఇంచులు అనేది టేప్తో ఇలాగా కొలత పెట్టేసుకొని కరెక్ట్గా అక్కడికి కుట్టు అనేది వేసుకోవాలి. అలాగే హిప్ దగ్గర 1 ఇంచేనండి ఖర్చులు పెట్టుకున్నాం కదా, హిప్ దగ్గర కూడా బ్యాక్ ఫ్రంట్ రెండు సమానంగా ఆ ఖర్చులు పట్టేసుకొని 1 ఇంచ్ దగ్గర మళ్ళీ ఈ విధంగా టేప్తో మెజర్మెంట్ అనేది చూసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. రెండో మనకి సైడు ఒకటి ఇంకా ఎక్స్ట్రాగా 2 కానీ 3 కానీ కుట్లు అయితే వేసుకోవాలండి, అది మీ చాయిస్. రెండవ సైడ్ కూడా సేమ్ అలాగే కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చులు అనేది మడిచి కుట్టుకోవాలి. మనకి హిప్ దగ్గర నుండి గేర్ వరకు అంటే నీళ్ళ లెంత్ కింద వరకు సైడ్ ఖర్చులు అయితే ఓపెన్లో ఉంటాయి కదండి, ఆ ఖర్చులు అనేది ఈ విధంగా డబల్ ఫోల్డ్ అనేది పెట్టేసుకొని నీట్గా కుట్టు అనేది వేసుకోవాలి. 2 సైడ్లు ఖర్చుల్ని ఇదే విధంగా కుట్టు అనేది వేసుకొని ఫ్రంట్ మాత్రము గేర్కి అలాగే సైడు మనకి మిగిలిన లేస్లో సైడ్ అనేది లేస్ అనేది కుట్టుకోవాలి. అప్పుడు మనకి చూడడానికి కూడా లుక్ అనేది బాగుంటుంది. ఇది ఓల్డ్ శారీ అండి. ఓల్డ్ శారీతో ఇలాగా కస్టమర్ అయితే మనకి డ్రెస్ కుట్టమని చెప్పారు వితౌట్ లైనింగ్తో. ఓకేనా ఫ్రెండ్స్? రెండవ సైడ్ కూడా ఇదే విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎవరికైనా ఈ వీడియో పరంగా అర్థం కాకపోతే కామెంట్లో అడగండి, నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి రెండవ సైడ్ కూడా సేమ్ ఇలాగే ఖర్చులైతే ఇదిగోండి సైడు ఖర్చులైతే కుట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫ్రంట్ మాత్రమే ఇదిగోండి ఇలాగా లేస్ పెట్టేసుకొని
సైడ్ ఖర్చుల దగ్గర ఫ్రంట్ అటు ఇటు కుట్టు అనేది వేసుకోవాలి. అలాగే గేర్ అంటే కింది వైపున కూడా స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నేను కొంచెం గ్యాప్ పెట్టి కట్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకి ఆ కింది వైపున కూడా లేస్ వస్తుంది కాబట్టి మరీ చివరికి కుట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ లేస్కి అటు ఇటు కుట్లు అనేది వేసేసుకోవాలి 2 సైడ్స్. వీడియో చూసిన తర్వాత ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. అంటే నేను చెప్పిన విధానం మీకు ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా అనేది కూడా నాకు కూడా కొంచెం ఐడియా వస్తుంది. మీరు కామెంట్ చేస్తే నేను ఆ కామెంట్ చదివి ఎలా అనిపించింది అనేది నాకు కూడా తెలుస్తుందండి. మీకు చూసిన తర్వాత మీకు వీడియో ఎలా అనిపించిందో మీకు కూడా ఏమైనా అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఫైనల్గా లాంగ్ ఫ్రాక్ అండి. ఇది లాంగ్ ఫ్రాక్ వితౌట్ స్లీవ్స్ అండి. స్లీవ్స్ అనేది లేకుండా బ్యాక్ సైడ్ వచ్చేసి జిప్పు పెట్టాను. జిప్పు పెట్టి స్లీవ్లెస్ అనేది లోపల వైపున కుట్టేసుకొని పై వైపున లైనింగ్ లేకుండా ఇలా టాప్ అనేది కుట్టానండి. అందుకేనండి ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడమనింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.